స్వర్ణ సింహాసనం 6వ భాగం. ఒక శుక్రవారం నాడు పట్టపురాణి హైమవతి కులాచారం ప్రకారం చిత్రరథస్వామి కోవెలకు వెళ్ళింది. అక్కడ పూజాదికాలు ముగించుకుని ఆమె తిరిగి రాబోతుండగా మండపంలో ఒక వారగా కూర్చుని ఉన్న వృద్ధ సాధు ఒకడు ఆమె వైపు పరిశీలనగా చూశాడు. అదే సమయంలో తను ఆ సాధువు వైపు చూసిన హైమవతి అతడి ముఖంలోని పవిత్రతను, ప్రశాంతతను గుర్తించి అప్రయత్నంగా చేతులెత్తి అతడికి నమస్కరించింది. సాధువు చిరునవ్వుతో ఆమెను ఆశీర్వదిస్తూ ఒక చిన్న సంస్కృత శ్లోకం చదివాడు. దాని తాలూకు భావం ఇది: సువాసనలు వెదజల్లే అందమైన పూలతో నిండి ఉండే జాజితీగ తనకు ఆధారంగా ఏర్పాటు చెయ్యబడని పందిరి ముళ్లతో నిండి ఉన్నా సరే ఆప్యాయంగా అల్లుకుపోతుంది. అంత మాత్రాన ఆ జాజిపూల సహజ సౌరభం ఏమాత్రం తగ్గదు సరికదా. ఆ ముళ్ల పందిరి కూడా 10 మందిని ఆకర్షిస్తూనే ఉంటుంది. ఈ శ్లోకం వినగానే హైమవతికి అప్రయత్నంగా కళ్ళు చెమర్చాయి. ఆపుకోలేని భావోద్వేగంతో ఆమె సాధువు దగ్గరకు వెళ్ళి అతడికి ప్రణమిల్లి అక్కడి నుంచి బయలుదేరింది. ఆ సాయంత్రానికల్లా ఆ సంఘటన చిలవలు పలవలే రాజు కాలకేతును చేరింది. శ్రీరామచంద్రుడికి సాటిరాగల ధర్మప్రభువుగా తనను తాను భావించుకునే కాలకేతుడు కవిత్వం విన్నందుకు, చెప్పిన వాడికి ప్రణమిల్లినందుకు పట్టపురాణికి 1 నెల రోజుల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సాధువు ఎక్కడున్నా పట్టి తేవలసిందిగా భటులను ఆజ్ఞాపించాడు. వాళ్ళు అతడిని తీసుకురాగానే మండుటెండలో అతనిని నిలబెట్టి స్వయంగా దగ్గర ఉండి 100 కొరడా దెబ్బలు కొట్టించాడు. ఆ మూర్ఖరాజు శాసనానికి తలవొగ్గి ఇటు పట్టపురాణి అవమాన భారంతో కుమిలిపోతూ కారాగారంలో ఉండగా అటు వృద్ధ సాధువు దాదాపుగా మృతుడై సొమ్మసిల్లి పడిపోయాడు. ఇదంతా కళ్ళారా చూసిన దేశభక్తుడు, ఒకప్పటి మహావీరుడు అయిన వృద్ధ సేనాధిపతి శ్రీమల్లుడికి మాత్రం గుండె రగిలిపోయింది. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన అతడు దేశపు సమస్త పరిస్థితులను క్లుప్తంగా వివరిస్తూ ఒక లేఖ రాసి, ఈ మూర్ఖరాజు పుణ్యమా అని మా దేశ ప్రజల్లో మానవత్వము, చైతన్యము నానాటికి హరించుకుపోతున్నాయి. ఎవరికి వారే నా బతుకు నేను బతికితే చాలు అనుకుంటూ పక్కవాణ్ణి చంపమన్నా చంపుతున్నారు. ఇదే పరిస్థితి మరి కొంతకాలం సాగితే మా దేశం నలుగురు చీకొట్టేలా తయారవుతుంది. ఈ పరిస్థితులను చక్కదిద్ది ప్రజల్లో చైతన్యం తీసుకురాగల సమర్థులెవరూ లేరు. ఉన్న ఒక్క సమర్థుడు ముసుగు బిగించి దారి తప్పి వ్యవహరిస్తున్నాడు. నేనా వృద్ధుణ్ణి. ఇక మమ్మల్ని పాల ముంచినా నీట ముంచినా ఆ భారం మీరే వహించవలసిందిగా నా ప్రార్థన అంటూ ముగించి ఆ లేఖను తన పెంపుడు చిలుక ద్వారా పొరుగు రాజైన చందనవర్మకు పంపాడు. అప్పటికే త్రిపురాంతక దేశపు పరిస్థితుల గురించి బాగా విని ఉన్న చందనవర్మ తక్షణమే దండెత్తి వచ్చి రాజు కాలకేతుడిపై అవలీలగా విజయం సాధించాడు. ఆ తరువాత చందనవర్మ ఆజ్ఞ ప్రకారం కాలకేతు నగరపు పొలిమేరల్లో ఉన్న చిన్న ఉద్యానవనంలోని అతి చిన్న ఇంట్లో రాణులతో సహా ఉంటూ ఆ వనంలో పనిచేయడం ప్రారంభించాడు. కాలకేతును శిక్షించడం పూర్తయిన వెంటనే చందనవర్మ చిత్రరథుణ్ణి పట్టుకుని తీసుకురావలసిందిగా భటులను ఆజ్ఞాపించాడు. భటులు చెట్టు పుట్టలతో సహా అంతా గాలించారు, కానీ చిత్రరథుడి జాడ తెలియలేదు. ఎవరిని ప్రశ్నించినా అతడి గురించి తమకు తెలియదన్న సమాచారమే వచ్చింది. మీరు దండెత్తి రాకముందే చిత్రరథుడు ఏదో జబ్బుపడి ఉన్నాడని విన్నాను ప్రభు. ఇన్నాళ్ళు అతడి వల్ల ఉపకారం పొందిన ప్రజలే అతడిని ఎక్కడో దాచిపెట్టి ఉంటారు అన్నాడు వృద్ధ సేనాని శ్రీమల్లుడు. ఆ మాట వినగానే వైద్యులందరి మీద ఒక కన్ను వేసి ఉంచాడు చందనవర్మ. చివరకు అశ్వముఖుడనే వైద్యుడు ఎవరికో రహస్యంగా వైద్యం చేస్తున్నాడని విని అతన్ని రప్పించి పరిపరి విధాలా ప్రశ్నించాడు. అశ్వముఖుడు మొదట్లో తడబడినా తరువాత తను ఎవరికీ రహస్యంగా వైద్యం చేయడం లేదని,
చిత్రరథుడి గురించి తనకేమీ తెలియదుగాక తెలియదని చెప్పేశాడు. అతడు అసత్యమాడుతున్నాడని గ్రహించినా ఏమీ చెయ్యలేక ఊరుకున్నాడు చందనవర్మ. ఆ మర్నాటి ఉదయాన్నే చిత్రనేమి అనే ఉన్నతోద్యోగి ఒకడు చందనవర్మను రహస్యంగా కలుసుకుని, ప్రభు, నిన్న అర్ధరాత్రి వేళ అశ్వముఖుడు ఒంటరిగా ఎక్కడికో వెళుతుండగా వెంబడించి చిత్రరథుడి జాడ తెలుసుకున్నాను అని చెప్పాడు. ఆ మాట వింటూనే చిత్రనేమిని ఒక్కసారి పరిశీలనగా చూసిన చందనవర్మ వెంటనే అతడితో బయలుదేరి వెళ్ళి చిత్రరథుణ్ణి స్వయంగా పట్టుకున్నాడు. ఆ తరువాత చిత్రరథుడి జబ్బుకు చందనవర్మ ఆధ్వర్యంలో ఆస్థాన ప్రధాన వైద్యుడి ద్వారా వైద్యం జరిగింది. చిత్రరథుడు కోలుకోగానే త్రిపురాంతక దేశానికి చందనవర్మ నియమిస్తున్న సామంతరాజుగా ప్రకటించబడ్డాడు. వారం రోజుల అనంతరం చందనవర్మ ప్రజలందరి సమక్షాన చక్రనేమికి 100 కొరడా దెబ్బల శిక్ష విధించి తక్షణం అమలు జరిపిస్తూ, ఇకపై అవినీతికి, లంచగొండితనానికి ఎవరు పాల్పడినా వారిని ఇలాగే కఠినంగా శిక్షించడం జరుగుతుంది. ఇక నలుగురికి మంచి చేసి ప్రజల గౌరవాభిమానాలు సంపాదించుకున్నందుకు గాను చిత్రరథుణ్ణి సామంతరాజును చేసిన, అతడు కొంత దౌర్జన్య ధోరణిలో చెడ్డ మార్గంలో నడిచినందుకుగాను అతణ్ణి కోవెలలో చిత్రరథస్వామికి సేవకుడిగా నియమిస్తున్నాను. ఇకపై ప్రతి ఏకాదశి పర్వదినాన అతడు స్వయంగా చీపురు చేతబట్టి స్వామి ఆలయాన్ని శుభ్రం చేస్తాడు. మార్గశుద్ధిని అనుసరించని చిత్రరథుడికి మార్గశుద్ధి చేయడమే సరైన శిక్ష అన్నాడు. ఇంతవరకు చెప్పిన సాలభంజిక ఓ కాబోయే విజయదత్త మహారాజా. చిత్రరథుడి జాడ గురించి చక్రనేమి ఒక్కడే సత్యం చెప్పాడు. మిగిలిన వాళ్ళందరూ, వైద్యుడు అశ్వముఖుడితో సహా అందరూ అసత్యమాడుతున్నారని గ్రహించిన వాళ్లను పల్లెత్తు మాట కూడా అనని చందనవర్మ చక్రనేమికి మాత్రం కఠినంగా శిక్ష వేస్తూ అతడు అవినీతికి పాల్పడినట్లు మాట్లాడాడు. ముసుగు దొంగ అయిన చిత్రరథుడికి చిన్నపాటి శిక్ష వేస్తూ రాజును చేశాడు. చందనవర్మ దృష్టిలో సత్యం శిక్షార్హం ఎలా అయ్యింది? చందనవర్మ స్థానంలో నువ్వే కనుక ఉంటే ఎలా ప్రవర్తిస్తావు? సత్యం శిక్షింపబడడానికి కారణభూతమైన సూక్ష్మధర్మం ఏమిటో చెప్పగలిగావా? నీకు తొలిమెట్టు మీద పాదం మోపే అర్హత కలుగుతుంది. చెప్పలేకపోయావో తక్షణం నీ కళ్ళ ముందు నుంచి ఈ స్వర్ణ సింహాసనం మాయమవుతుంది అన్నది. అప్పుడు విజయదత్తుడు, ఓ సత్యశక్తి, నువ్వు చెప్పిన కథలో రాజు చందనవర్మ ప్రవర్తించిన తీరు నిస్సందేహంగా ధర్మబద్ధుడు, సమర్థుడు అయిన ఒక పాలకుడి తీరే. కథలో చిత్రరథుడు మూర్ఖుడైన తమ రాజు వల్ల అష్టకష్టాలు పడుతున్న ప్రజలను ఆదుకుని వాళ్ల ఆదరాభిమానాలకు పాత్రుడయ్యాడు. ఇందుకుగాను అతడు అనుసరించిన మార్గం మంచిది కాని మాట నిజమే కాని ప్రజలను ఆకలి బాధ నుంచి రక్షించాలంటే ఏదో ఒక తక్షణ మార్గాన్ని అనుసరించాలి. చిత్రరథుడు అటువంటి మార్గాన్నే ఎన్నుకున్నాడు. కత్తి చేతబట్టి ఆహార పదార్థాలను బహిరంగంగా తీసుకువెళ్లిన అతడి చర్యను దొంగతనంగా వర్ణించడం కూడా సరికాదు. సాధ్యమైనంత అహింసాత్మకంగా వ్యవహరించిన అతడు ప్రజలకు మరింత ప్రీతిపాత్రుడయ్యాడు. అందుచేతనే రాజు చందనవర్మ అతడిని ఎక్కడ శిక్షిస్తాడోననే భయంతో అతడిని దాచిపెట్టిన ప్రజలు తమకేమీ తెలియదని అసత్యమాడారు. ఈ అసత్యం వెనుక ఉన్నవి అభిమానం, కృతజ్ఞత. ఈ అసత్యానికి మూల కారణం దయ, మానవత్వం. అందుకే ఈ అసత్యం శిక్షింపబడలేదు. ఇకపోతే చిత్రరథుడి లాంటి వాళ్లను ద్వేషించేది కేవలం అవినీతి పరులు, లంచగొండితనం మరిగిన వాళ్ళు మాత్రమే. వాళ్ళు చిత్రరథుడు తమకు ఆటంకం అయ్యాడనే కసితో అతడు శిక్షించబడాలని కోరుకుంటారు. రాజోద్యోగి చక్రనేమి కూడా అలాంటి వ్యక్తే కనుక చందనవర్మ చేత చిత్రరథుణ్ణి శిక్షింపజేయాలన్న కోరికతో రాజభటులు కూడా తమకు తెలియలేదని చెప్పిన చిత్రరథుడి జాడ తెలుసుకుని చందనవర్మకు తెలియజేశాడు. అతడు చెప్పిన ఆ సత్యం వెనుక ఉన్నవి కక్ష, ద్వేషము. ఆ సత్యానికి మూల కారణం స్వార్థము, దయారాహిత్యము. ఆ కారణం వల్లనే
అతడు సత్యవాది అయినప్పటికీ శిక్షార్హుడయ్యాడు. మనోవాక్కాయ కర్మల్లో ప్రధానమైనది మనస్సు. ఒక్కొక్కసారి వాక్కు సత్యమైనదైనా మనస్సు నిర్మలమైనది కాకపోవచ్చు. ఆ సూక్ష్మ భేదాన్ని తన సూక్ష్మ బుద్ధితో తెలుసుకోగలిగిన రాజు ప్రజారంజకుడైన పాలకుడవుతాడు. అటువంటి వాడే అయిన చందనవర్మ ప్రజాహితుడైన చిత్రరథుణ్ణి రాజును చేస్తూ అతడికున్న కాస్త మచ్చ కూడా తొలగించడానికి అతడికి పవిత్రమైన శిక్ష విధించాడు. యథా రాజా తథా ప్రజ అన్న నానుడి ప్రకారం చిత్రరథుడి అడుగుజాడల్లో ప్రజలు కూడా నీతివంతమైన జీవితాన్ని గడపాలన్నది చందనవర్మ మరొక ఉద్దేశ్యం. నేను చందనవర్మ స్థానంలో ఉన్నా అలాగే ప్రవర్తించేవాణ్ణి అన్నాడు. అతడి జవాబు వినగానే తొలిమెట్టు మీది సాలభంజిక, భళీ భళీ విజయదత్త, నా ప్రశ్నకు చక్కటి సమాధానం చెప్పి మొదటి మెట్టు ఎక్కే అర్హత సంపాదించుకున్నావు. నీకిదే నా స్వాగతం అన్నది. సాలభంజిక మాటలు ముగిసిన మరుక్షణం సభాభవనమంతా సభికుల జయ జయధ్వానాలతో మారుమోగిపోయింది. మహారాజు కొడుకును ఆనందంతో గాఢాలింగనం చేసుకోగా విజయదత్తుడి రాజ్ఞి శ్రీలేఖ ఆనందంతో చెమర్చిన కళ్లను కొనగోట సుతారంగా అద్దుకున్నది. మహారాజు ఆజ్ఞ మేరకు మంగళవాద్యాలు మోగడం ప్రారంభించాయి. ఆ నాదాల మధ్య విజయదత్తుడు తన కుడి పాదాన్ని స్వర్ణసింహాసనపు తొలిమెట్టు మీద మోపి అధిరోహించాడు. ఇక్కడ అంతా ఇలా సంరంభంగా ఉన్న సమయంలో అక్కడ కాళింది దేశంలో మహారాణి వసుమతి కూడా ఏదో అవ్యక్తానందంతో చలించిపోతున్నది. ఆమె ఆనందానికి కారణం ఆ రోజు తెల్లవారుజామున ఆమెకు వచ్చిన ఒక శుభస్వప్నమే. అలాంటి సమయంలో అక్కడికి ఆమె భర్త మాధవసేనుడు వస్తూనే, దేవి, ఇప్పుడే కౌండిన్య దేశం నుంచి ఒక శుభవార్త చేరింది. విజయదత్తుడు రావడంతోనే అక్కడ ఏవో తవ్వకాలు జరిపారట. ఆ తవ్వకాల్లో అతడికి ఒక అద్భుతమైన స్వర్ణ సింహాసనం లభ్యమైనదట. ఆ సింహాసనంపై విజయుడికి వెంటనే పట్టాభిషేకం జరగవచ్చునని మన గూఢచారి వార్త పంపించాడు అన్నాడు. ఇది వింటూనే తన స్వప్నం ఫలించినందుకు మరింత ఉప్పొంగిపోయిన వసుమతి చేతులు జోడించి భగవంతుడికి నమస్కరిస్తూ, విజయుడికి అంతటి అపూర్వ కానుకను ప్రసాదించిన భగవంతుడు అతడిని ఎల్లవేళలా చల్లగా చూస్తాడు. ఇంతకు ఈ వార్త మరాళుడికి కూడా తెలిసే అవకాశం ఉన్నది కదా అంటూ ప్రశ్నించింది. లేకేం, అతడి గూఢచారి దళం అతడికి ఈ పాటికి వార్త పంపే ఉంటుంది. ఏమో, ఏం కానున్నదో, నేటి రాత్రే మా యుద్ధ ప్రయాణం అంటూ కాస్త దిగులు పడ్డాడు మాధవసేనుడు. కలతపడకండి, అంతా మనకు శుభమే జరుగుతుందని తోస్తున్నది. అయితే మనం మరొక్క పావురం టపాను పంపినట్లయితే మా అన్నయ్యకు విజయుడికి మనపై పరిపూర్ణ విశ్వాసం కలుగుతుంది అన్నది వసుమతి. మాధవసేనుడు సాలోచనగా, అలాగే, స్వర్ణసింహాసనాధీశుడైన విజయునికి ఇవే మా ఆశీస్సులు అని తక్షణం వార్త పంపుతాను అంటూ అక్కడి నుంచి కదిలాడు మాధవసేనుడు. ఆ ప్రకారమే అతడు వదిలిన పావురం వాయువేగంతో వినువీధిలో ఎగురుతూ కౌండిన్య వైపు దూసుకొస్తున్న సమయంలో ఇక్కడ విజయదత్తుడు స్వర్ణసింహాసనపు తొలిమెట్టు మీద రెండవ మెట్టు మీద ఉన్న సాలభంజిక చెప్పబోయే కథను వినడానికి సిద్ధంగా నిలబడ్డాడు. అప్పుడు రెండవ సాలభంజిక, విజయదత్త, నా సోదరి అయిన సత్యశక్తి నన్ను ధర్మశక్తిగా నీకు పరిచయం చేయనే చేసింది. ఇక నేను చెప్పబోయే కథ విను అంటూ చెప్పడం ప్రారంభించింది.